వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కిన్నెరసానిలో ఆదివాసీ శిక్షణ తరగతుల కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పొంగులేటి మహేష్ కుమార్ గౌడ్లను సన్మానించిన కొత్పాల. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులకు సమీక్షా సమావేశం. నూతన అమూల్య హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్. పోలీస్ శాఖలో పనిచేసే అవకాశం కలగడం గర్వకారణమన్న జిల్లా ఎస్పీ. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న డిఎస్పీఓ ధనంజయులు. తాటిబెల్లం టీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల మనిషి రాజన్న. పైన టమాటా ట్రేలు, కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ధూమపానం వల్ల కుటుంబాలు చిన్న భిన్నమవుతాయి. నూతన హంగులతో నల్గొండలో ఏర్పాటు చేసిన అంజీ రికార్డింగ్ స్టూడియో. గాయపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అన్న బాధితులు. కార్మికులు ఐక్యతతో ముందుకు వెళ్లాలన్న సురేష్ కుమార్. పదవి విరమణ పొందిన తెలంగాణ గురుకుల పాఠశాల బాలికలు చౌటుపల్ ప్రిన్సిపల్ కె సరోజమ్మకు ఘన సన్మానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసానిలో తెలంగాణ ఆదివాసీ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న బునియాది కార్యకర్త సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు షాల్వా బొకేలతో సన్మానించారు. పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసానిలో తెలంగాణ ఆదివాసీ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న బునియాది కార్యకర్త సమ్మేళన్ కార్యక్రమాన్ని శనివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం, రఘురామ్ రెడ్డి, పి బలరాం నాయక్ వాళ్ళతో పాటు రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిన్నెరసాని గురుకుల పాఠశాలలో జరిపిన పారిశుద్ధ్య కార్యక్రమంలో, కిన్నెరసాని క్రీడా మైదానంలో జరిపిన వన మహోత్సవ కార్యక్రమంలో, ఆదివాసీల శిక్షణ కార్యక్రమాలలో ప్రముఖులతో పాటు కొత్వాల పాల్గొన్నారు. పాల్వంచ పర్యటనకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను షాల్వా బొకేలతో కొత్వాలతో పాటు కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, పెద్దమ్మగుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు జాలె జానకిరెడ్డి, వై వెంకటేశ్వర్లు, ఏడీఈ కందుకూరి రాము, చింతా నాగరాజు, ఉండేటి శాంతివర్ధన్, కాపర్తి వెంకటాచారి, డిష్ నాగేశ్వరరావు, సందుపట్ల శ్రీనివాసరెడ్డి, శ్రీలతారెడ్డి, మాలోతు కోటి నాయక్, అలెక్స్ తదితరులు పాల్గొన్నారు. చిన్న 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 ఇటు సీనల్
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన ఆవరణలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా వివిధ శాఖలు ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అమరవీరుల స్తూపం వద్ద సభాస్థలి వేదికను పూలతో అందంగా అలంకరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సభా వేదిక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచన చేశారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డిఈఓ అశోక్కు సూచించారు. వేడుకల ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాట్లైన అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేజీ స్టాల్స్ ఏర్పాటుకు కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ వి అప్పారావు, ఏఆర్డిఎస్పి నరసింహాచారి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ శ్రీనివాస్ నాయక్, మైనారిటీ అభివృద్ధి అధికారి జగదీష్ రెడ్డి, డిటిడిఓ శంకర్, కార్యాలయ సుదర్శన్ రెడ్డి, డిప్యూటీ సిఇఓ శిరీష, బీడబ్ల్యూఓ నరసింహారావు, మిషన్ భగీరథ ఇంజనీర్లు అరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, డిపిఓ యాదయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శనివారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని, ఇందుకు గాను అవసరమైతే రైన్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని చెప్పారు. వివిధ శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా శకటాలను ప్రదర్శించాలని, అదేవిధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని, అత్యవసర సేవలను అందించే వైద్య, ఆరోగ్య, ఫైర్, R&B తదితర శాఖలు వారి శాఖల ద్వారా ముఖ్యమైన సేవలు ప్రజలకు తెలిసే విధంగా ప్రదర్శించాలని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, వేడుకల నిర్వహణలో భాగంగా పోలీస్ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల వివరాలను, షెడ్యూల్ను తెలియజేస్తూ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, ఉదయం 9:45 క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద మంత్రితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పిస్తారని, ఉదయం 10 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ, శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. క్లాక్ టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డయాస్తో పాటు ఇరువైపులా ప్రముఖులు, ప్రజలు, మీడియా అధికారులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని, వర్షం వచ్చినా తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పరేడ్ గ్రౌండ్లో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ ద్వారా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా ఆయా కార్యాలయాలలో జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఉద్యోగులందరూ పోలీస్ పరేడ్ మైదానంలో హాజరు కావాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈని కోరారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మిర్యాలగూడ స్థానిక బస్టాండ్ ఎదురుగా సాగర్ రోడ్డులో మేనేజింగ్ డైరెక్టర్ పందిర్ల రామ్మూర్తి, పద్మగౌడ్ నిర్వహణలో ఏర్పాటు చేసిన నూతన అమూల్య హాస్పిటల్ను ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు మిర్యాలగూడ స్థానిక బస్టాండ్ ఎదురుగా సాగర్ రోడ్డులో మేనేజింగ్ డైరెక్టర్ పందిర్ల రామ్మూర్తి, పద్మగౌడ్ నిర్వహణలో ఏర్పాటు చేసిన నూతన అమూల్య హాస్పిటల్ను ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమూల్య హాస్పిటల్లో తక్కువ ఫీజుతో మంచి వైద్యం అందించాలని యాజమాన్యానికి వారు సూచించారు. అదేవిధంగా హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్, రాము, జాజుల లింగం గౌడ్, మహేష్ గౌడ్ తదితరులున్నారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో పనిచేయుటకు అవకాశం కలిగి ప్రజలకు సేవ చేయడం ఎంతో గర్వకారణమని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో దాదాపు 40 సంవత్సరాల కాలం పాటు విధులు నిర్వహిస్తూ నేడు పదవి విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు ఎస్ఐ ఎండి కాసిం, ఏఎస్ఐలు కె నరసింహారెడ్డి, పి శేఖర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సత్కరించారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో పనిచేయుటకు అవకాశం కలిగి ప్రజలకు సేవ చేయడం ఎంతో గర్వకారణమని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో దాదాపు 40 సంవత్సరాల కాలం పాటు విధులు నిర్వహిస్తూ నేడు పదవి విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు ఎస్ఐ ఎండి కాసిం, ఏఎస్ఐలు కె నరసింహారెడ్డి, పి శేఖర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సత్కరించి వారు పోలీస్ శాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. మీ యొక్క సేవలు, అనుభవాలు పోలీస్ శాఖకు చాలా అవసరం ఉంటాయని అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమని, పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అన్నారు. పదవి విరమణ పొందిన అనంతరం కూడా పోలీస్ కుటుంబ సభ్యులేనని, ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. అనంతరం వారికి అందవలసిన ఆర్థిక సదుపాయాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ శ్రీనివాసు, ఆర్ఐ సంతోష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా షారాజీపేట ఆలేరు మండలం నందు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా షారాజీపేట ఆలేరు మండలం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, పి నిఖిత, జెండర్ స్పెషలిస్ట్ వి పుష్ప, ఎంటీఎస్ ప్రభుత్వ హైస్కూల్ హెడ్ మాస్టర్ జ్యోతిరావు, ఫిజికల్ డైరెక్టర్ మధుసూదన్, గ్రామ పెద్దలు, విద్యార్థులు, మహిళలు 150 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకం భారతదేశంలో తగ్గుతున్న పిల్లల లింగ నిష్పత్తికి మరియు బాలికలకు సాధికారత కల్పించడానికి సంబంధించినది. ఈ పథకాన్ని 2015 జనవరి 22న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం గమనార్హం. ఈ పథకం యొక్క ప్రయోజనం ఏమిటంటే అబ్బాయిలు మరియు బాలికల లింగ నిష్పత్తిని సమతుల్యంగా ఉంచడం.
ఇది భారతదేశంలోని బాలికల కోసం ఉద్దేశించిన సంక్షేమం, సేవలకై అవగాహన మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తుందన్నారు. అడ్డం పెడతారా సార్ గారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో బాలకుసుమ ప్రింటింగ్ ప్రెస్ పక్కన ఏర్పాటు చేసిన తాటిబెల్లం టీ షాప్ను ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెంరెడ్డి రాజు పాల్గొని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డు బాలకుసుమ ప్రింటింగ్ ప్రెస్ పక్కన ఏర్పాటు చేసిన తాటిబెల్లం టీ షాప్ ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెంరెడ్డి రాజు పాల్గొని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మాజీ కౌన్సిలర్ సందగల్ల విజయ సతీష్, గోపగాని లక్ష్మణ్, నాయకులు మోగుదాల రమేష్, బత్తుల విప్లవ్, మాదగోని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి హైదరాబాద్ కబేరాలకు పశువులను అక్రమంగా డీసీఎంలో తరలించడానికి డీసీఎంలో పైన టమాటా పెట్టెలు అమర్చి కింద పశువులను ఊపిరాడకుండా కట్టేసి తరలిస్తుండగా ఏటూరు నగరంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలలో భాగంగా డీసీఎం పట్టుబడింది. వాహనంలోని 17 పశువులను గోశాలకు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి హైదరాబాద్ కబేరాలకు పశువులను అక్రమంగా డీసీఎంలో తరలించడానికి డీసీఎంలో పైన టమాటా పెట్టెలు అమర్చి కింద పశువులను ఊపిరి ఆడకుండా కట్టేసి తరలిస్తుండగా ఏటూరు నాగారంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎం పట్టుబడింది. వాహనంలోని 17 పశువులను గోశాలకు తరలించారు. నెట్టు
ఇది కూడా తెచ్చాక తీరాదా? బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ మహంతి వైష్ణవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకులో నికోటిన్ అనే పదార్థం వల్ల గుండె సంబంధిత, శ్వాస సంబంధిత క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నారు. చౌటుప్పల్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ మహంతి వైష్ణవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకులో నికోటిన్ అనే పదార్థం వల్ల గుండె సంబంధిత, శ్వాస సంబంధిత క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి ఆరోగ్య సమస్యల వల్ల మనుషులు అకాల మరణం చెందడం జరుగుతుందని అన్నారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ఇటువంటి హానికరమైనటువంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలని, అదేవిధంగా అలవాటు ఉన్నవారికి అర్థమయ్యే విధంగా చెప్పాలని ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం వల్ల చేసిన వారి కంటే చుట్టుపక్కల ఉన్నవారికి ఆరోగ్యపరంగా ఎక్కువ నష్టం జరుగుతుందని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం నేరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, కోశాధికారి జల్లా రమేష్, కార్యవర్గ సభ్యులు ఎండి కయ్యూం పాషా, మాజీ అధ్యక్షులు యలమోని శ్రీనివాస్, ఉడుగు శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి, తాడూరి పరమేష్, గంగాదేవి రవీందర్, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నర్సిరెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో ఎస్ఎల్బిసి రోడ్ అయ్యప్ప స్వామి గుడి పక్కన నూతన హంగులతో ఏర్పాటు చేసిన అంజీ రికార్డింగ్ స్టూడియోను బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రకం టెక్నాలజీతో నల్గొండ పట్టణ కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా రికార్డింగ్స్ చేయడం చాలా సంతోషదాయకమని, ఎన్నికల సమయంలో అంజీ చాలా మంది నాయకులకు పాటలను రికార్డు చేయడం జరిగిందన్నారు. మన నల్గొండ పట్టణంలో ఎస్ఎల్బిసి రోడ్ అయ్యప్ప స్వామి గుడి పక్కన నూతన హంగులతో ఏర్పాటు చేసిన అంజీ రికార్డింగ్ స్టూడియోను బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రకం టెక్నాలజీతో నల్గొండ పట్టణ కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా రికార్డింగ్స్ చేయడం చాలా సంతోషదాయకమని, ఎన్నికల సమయంలో చాలా మంది నాయకులకు పాటలను రికార్డు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విచేసిన మరో ముఖ్య అతిథి వేదాంతం రామకృష్ణ మాట్లాడుతూ కళాకారులకు అందుబాటులో ఉండే విధంగా అధునాతనంగా భాగ్యనగరాన్ని తలపించే విధంగా అంజీ స్టూడియో ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమన్నారు. అంజీ స్టూడియో నిర్వాహకులు అంజీ మాట్లాడుతూ కళాకారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా రికార్డింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పట్టణంలో 8వ వార్డు వెంకటరమణ కాలనీలో అంజీ రికార్డింగ్ స్టూడియోని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో స్టూడియో ఉన్నప్పటికీ ఇప్పుడు నూతన టెక్నాలజీతోని, అత్యాధునిక టెక్నాలజీతోని మరి ఈరోజు నూతనంగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి 23 ఎన్నికల్లో కూడా మరి పాటలు, నాకు కూడా ఒక పాట అంజీ తను స్వయంగా పాడి రికార్డ్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ స్థాయిలో ఇక్కడ నల్గొండలోనే రికార్డింగ్ స్టూడియోని ఏర్పాటు చేసుకోవడం, అందరికి అందుబాటులో, మరి కళాకారులకి దగ్గరలో నల్గొండ పట్టణంలో ఉండడము, అంజీ తను స్వయంగా పాడడం కానీ రికార్డింగ్ చేయడం కానీ మరి చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీతోని ఇది అంజీ రికార్డింగ్ స్టూడియో మరి నల్గొండలో ప్రారంభించుకోవడం, దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి అంజీ కూడా దీని ద్వారా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. నల్గొండ పట్టణంలోని ఎస్ఎల్విసి రోడ్కి అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కన నూతనంగా అంజీ రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేయడం జరిగింది. కళాకారులందరి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన పని లేదు. మీకు చక్కగా సరసమైన ధరలో చక్కని మ్యూజిక్ కంపోజిషన్ అవుట్పుట్ ఇచ్చేంత గొప్ప స్టూడియోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆధ్వర్యంలో అంజీ రికార్డింగ్ స్టూడియో నల్గొండ నందు మీరు తప్పకుండా ఏ సాంగ్ అయినా రికార్డ్ చేసుకోవచ్చు. మీకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అంజీ రికార్డింగ్ స్టూడియో మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. నల్లగొండ కళాకారులకు, రసిజ్ఞులకు అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. మనకు రికార్డింగ్ స్టూడియో చాలా ఉండొచ్చేమో నల్గొండలో, కానీ అన్ని రకాలుగా సమగ్రంగా సంపూర్ణంగా ఉన్నటువంటి వ్యవహారంతో ఏర్పడినటువంటి ఏకైక స్టూడియో ఏదైనా చెప్పాలంటే మనం అంజీ రికార్డింగ్ స్టూడియో అని చెప్పాల్సిందే. ఇక్కడ గతంలో కూడా మనకి ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. కాకపోతే దీనిని ఒక భాగ్యనగరం స్థాయిలో చాలా గొప్పగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో తను దాన్ని చాలా గొప్పగా దీన్ని మళ్ళీ ఆధునీకరణ చేశారు. ఇక్కడ గతంలోనే నేను ఒక 30 పాటల దాకా చేసుంటాను రికార్డింగ్. మనకి ఏమాత్రం కూడా అంటే ఒక గొప్ప ఫిలిం మ్యూజిక్ కూడా తగ్గనటువంటి స్థాయిలో ఇక్కడ రికార్డింగ్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మిత్రుడు అంజీ అన్ని రకాలుగా తను పాడగలడు, తర్వాత అన్ని రకాలుగా అతనికి అనుభవం ఉంది కాబట్టి రికార్డింగ్ విషయంలో అతి శ్రద్ధ తీసుకొని మనకు అవుట్పుట్ ఏ విధంగా ఇవ్వాలో చాలా బాగా తెలిసినటువంటి వాడు కనుక తప్పకుండా నల్గొండ ప్రజానీకం అంతా వీరిని ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో పరిగెత్తి ఎక్కడెక్కడికో వెళ్లే బదులు ఇక్కడికి మనకు అందుబాటులో చేరువలో ఉన్నటువంటి ఈ స్టూడియోను మనం ఉపయోగించుకొని భక్తి గీతాలు, తర్వాత రాజకీయ సంబంధమైనటువంటి గీతాలు, దేశభక్తి గీతాలు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా చక్కని వేదిక మనకు అందుబాటులో ఉన్నటువంటి ధరలో చేయగలడు. ఎందుకంటే మేము అందరం ఆల్రెడీ తన దగ్గర చేసుకుంటున్నాం కాబట్టి కనుక తప్పకుండా దీన్ని సద్వినియోగపరచుకుంటారని, దీన్ని పరుచుకోవాలని కోరుకుంటూ సెలవు. మా భూమిలోకి రానియకుండా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం నివాసి నేరడి జయమ్మ అనే మహిళ తన పొలం వద్ద కట్టెలు ఎదురుతున్న సమయంలో తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమిలోకి రానియకుండా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెబుతూ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం నివాసి నేరేడి జయమ్మ అనే మహిళ తన పొలం వద్ద కట్టెలు ఎదురుతున్న సమయంలో తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే బెల్లి శ్రీకాంత్, బెల్లి శివకుమార్, బెల్లి మారమ్మ, శ్రీకాంత్ భార్య కలిసి ఒంటరిగా ఉన్న నేరేడు జయమ్మపై దాడి చేసి ట్రాక్టర్తో తొక్కించారు అని నేరేడి జయమ్మ కుమారుడు శ్రీను తెలియజేశారు. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం 30 సంవత్సరాల క్రితం మా అమ్మ వాళ్ళ తండ్రి ఎల్లయ్య అనే వ్యక్తి 4 ఎకరాల భూమిని మా అమ్మ జయమ్మ పేరు మీద రాసివ్వడం జరిగిందని, ఆ భూమిని మేమే సాగు చేసుకుంటున్నామని, ఈ సంవత్సరం సాగు చేద్దామని వెళ్తే
ఆ భూమికి వాల్యూ పెరగడంతో మా అమ్మ, పెదనాన్న, చిన్ననాన్న కొడుకులు బెల్లి శ్రీకాంత్, బెల్లి శివకుమార్, బెల్లి మారమ్మ, శ్రీకాంత్ భార్య వీళ్ళిద్దరూ కలిసి మా అమ్మ ఒంటరిగా కట్టలేరుతున్న సమయంలో గొడవకు దిగి ట్రాక్టర్తో తొక్కించి గాయపరిచారని, అలాగే కొంతకాలంగా మమ్మలను బ్లాక్మెయిల్ చేస్తూ మాపై అక్రమ కేసులు పెడుతూ చాలా ఇబ్బంది పెట్టారని ఆయన మీడియాకు తెలియజేశారు. అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి వారు కోరుతున్నారు. పర్మిషన్ తెచ్చుకొని తీసుకోండి. అది ఒక్క నిమిషం బయట తీసుకోండి. ఎవరినైనా సరే పర్మిషన్ తెచ్చుకోండి. చెప్పండి. నల్గొండ జిల్లా శాలిగ్రామం గ్రామంలో ఈరోజు మా అమ్మ, మా తాతగారు ఎవరైతే మాకు పిల్లయ్య అనే ఆయనకి, మా అమ్మకి 25 సంవత్సరాల భూమిని రాసిచ్చిండ్రు. ఆ భూమి మీద మేము మా అమ్మ ప్రతి సంవత్సరం మేమే వ్యవసాయం చేసుకునేటోళ్ళం. ఈసారి మేము చిలక మీదకి పోతే బెల్లి శివకుమార్, బెల్లి మారమ్మ, బెల్లి శ్రీకాంత్ భార్య వీళ్ళ నలుగురు వచ్చి మా అమ్మపై దాడి చేసి ట్రాక్టర్తో దొక్కించినారు. మా అమ్మకు సీరియస్ ముందు నేను చచ్చిపోతున్నాను అంటే నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఇది శివకుమార్, బెల్లి శ్రీకాంత్ భార్య బెల్లి శివకుమార్, మారమ్మ వీళ్ళు కావాల్సి ఇప్పుడు మా అమ్మని ఇట్లా తొక్కించినారు. ఇప్పుడు మా అమ్మకి కడుపులో ఇది బ్యాక్ అది ఎన్ఎం తొలిగిందంట. స్కానింగ్ రామని హైదరాబాద్ రాసినారు. లేదండి, గత 2 years నుంచి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇంతకుముందుకు వాళ్ళు రేప్ కేసులు పెట్టారు మా పైన. నేను ఫీల్డ్ మీదకి పోతే అట్లా బెల్లి శివకుమార్, బెల్లి శ్రీకాంత్ వాళ్ళ శ్రీకాంత్ వాళ్ళ చెల్లెతో నా మీద రేప్ కేసులు పెట్టాడు. అట్లా ఇట్లా చేస్తున్నారు 2-3 years నుంచి. ఆల్రెడీ ఇంతకుముందుకు కేసు పెట్టేటప్పుడు కూడా నా May 6th కేసు కూడా కొట్టేసినారు, రేప్ కేసు. ఇప్పుడు వద్దు, నాకు ఎందుకు అని మా అమ్మ, నువ్వు వద్దు కొడతా, నువ్వు రాకు, ఆ ఫీల్డ్ మీదకి రాక అని చెప్తే కూడా సరేలే అమ్మ అని పోతే మా అమ్మ ఒక్కతే పోయినందుకు మా అమ్మ ఒక్కదాన్ని చూసి చంపడానికి ప్రయత్నించారు. మా అమ్మ ఒక్కతే ఉంది. బెల్లి శివకుమార్, బెల్లి శ్రీకాంత్, బెల్లి మారమ్మ, శ్రీకాంత్ భార్య వీళ్ళు నలుగురు కలిసి మా అమ్మని చెప్పడానికి చూసారు. మా అమ్మ ట్రాక్టర్తో తొక్కి అన్న కింద పడి అనగానే వాళ్ళు ట్రాక్టర్ వేసుకొని ఎక్కడ అక్కడ వెళ్ళిపోయింది. కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని అమర్ కుమార్ రెడ్డి తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ కార్యాలయం దగ్గర 327 యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీఎస్పీ డీసీఎల్ ప్రెసిడెంట్ ఎం సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులందరూ ఐక్యతతో ముందుకు వెళ్లాలన్నారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని అమర్ కుమార్ రెడ్డి తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ కార్యాలయం దగ్గర 327 యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీఎస్పీ డీసీఎల్ ప్రెసిడెంట్ ఎం సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులందరూ ఐక్యతతో ఉంటే తమ హక్కులను సాధించుకుంటామని, నిరంతరం వారి సమస్యలపై పోరాటం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ గురుకుల పాఠశాల బాలికలు చౌటుప్పల్ ప్రిన్సిపల్ కె సరోజమ్మ పదవి విరమణ సందర్భంగా గురుకుల పాఠశాల మాజీ ఎస్ఎంసీ చైర్మన్ చింతల సాయిలు పోలోజు మాధవాచారి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ గురుకుల పాఠశాల బాలికలు చౌటుప్పల్ ప్రిన్సిపల్ కె సరోజమ్మ పదవి విరమణ సందర్భంగా గురుకుల పాఠశాల మాజీ ఎస్ఎంసీ చైర్మన్ చింతల సాయిలు పోలోజు మాధవాచారి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రిన్సిపల్ మేడం 2018 నుండి నేటి వరకు ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి విద్యార్థుల చదువు కొరకు పాఠశాల అభివృద్ధి కోసం తమ సాయశక్తులా కృషి చేసి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా విద్యాబోధన చేసి ప్రతి విద్యార్థుల యొక్క ప్రేమానురాగాలు పొందారన్నారు. సరోజమ్మ మేడం శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు స్మిత, లలిత, శ్రీలత, స్వాతి, సరిత, గీత, నాగలక్ష్మి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కిన్నెరసానిలో ఆదివాసీ శిక్షణ తరగతుల కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పొంగులేటి మహేష్ కుమార్ గౌడ్లను సన్మానించిన కొత్పాల. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులకు సమీక్షా సమావేశం. నూతన అమూల్య హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్. పోలీస్ శాఖలో పనిచేసే అవకాశం కలగడం గర్వకారణమన్న జిల్లా ఎస్పీ. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న డిఎస్డిఓ ధనంజయులు. తాటిబెల్లం టీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల మనిషి రాజన్న. పైన టమాటా ట్రేలు, కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ధూమపానం వల్ల కుటుంబాలు చిన్న భిన్నమవుతాయి. నూతన హక్కులతో నల్గొండలో ఏర్పాటు చేసిన అంజీ రికార్డింగ్ స్టూడియో. గాయపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అన్న బాధితులు. కార్మికులు ఐక్యతతో ముందుకు వెళ్లాలన్న సురేష్ కుమార్. పదవి విరమణ పొందిన తెలంగాణ గురుకుల పాఠశాల బాలికలు చౌటుప్పల్ ప్రిన్సిపల్ కె సరోజమ్మకు ఘన సన్మానం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.